పేటీఎం వెనుక ఉన్న అసలైన పోరాటం. పెట్టుబడిదారుల నమ్మకం. పేటీఎం క్రమంగా ప్రజల మధ్య గుర్తింపు పొందుతోంది. కానీ ఒక పెద్ద కంపెనీగా ఎదగాలంటే భారీ పెట్టుబడులు అవసరం. విజయ్ శేఖర్ శర్మ రోజూ పెట్టుబడిదారుల తలుపులు తట్టేవాడు. చాలామంది తిరస్కరించారు. ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ పనిచేయవు, ప్రజలు నగదునే వాడతారు అని చెప్పేవారు. కానీ విజయ్ మాత్రం తన కలను వదల్లేదు. జీవితాన్ని మార్చిన పెట్టుబడి. ఒకరోజు ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడి సంస్థ సాఫ్ట్ బ్యాంక్ పేటీఎంపై ఆసక్తి చూపింది. భారీ పెట్టుబడులు రావడం ప్రారంభమైంది. కంపెనీ వేగంగా విస్తరించింది. కొత్త ఉద్యోగాలు, కొత్త సాంకేతికత, కొత్త సేవలు. పేటీఎం కొత్త దశలోకి అడుగుపెట్టింది. నోట్ల రద్దు అదృష్టమా, అవకాశమా? 2016 నవంబర్ 8 భారతదేశం మొత్తం ఒక్కసారిగా షాక్ అయింది. నోట్ల రద్దు ప్రకటించబడింది. ప్రజల దగ్గర నగదు ఉన్నా ఉపయోగించలేని పరిస్థితి. దుకాణాలు, ఆటోలు, చిన్న వ్యాపారులు అందరూ ప్రత్యామ్నాయం కోసం వెతికారు. అప్పుడు పేటీఎం ముందుకు వచ్చింది. దేశం మొత్తం క్యూఆర్ కోడ్లు కనిపించడం ప్రారంభమైంది. పేటీఎం యాక్సెప్టెడ్ హియర్ అనే బోర్డులు ప్రతి దుకాణంలో కనిపించాయి. కొన్ని నెలల్లోనే పేటీఎం వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగింది. భారతదేశాన్ని మార్చిన యాప్. పేటీఎం ఇక కేవలం రీఛార్జ్ యాప్ కాదు. విద్యుత్ బిల్లులు, గ్యాస్ బిల్లులు, టికెట్లు, షాపింగ్, బ్యాంకింగ్ ఇలా అనేక సేవలను అందించడం ప్రారంభించింది. లక్షలాది మంది రోజు పేటీఎంను ఉపయోగించడం మొదలుపెట్టారు. ప్రపంచం దృష్టి. ఇప్పుడు ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టి పేటీఎంపై పడింది. కంపెనీ విలువ వేగంగా పెరిగింది. విజయ్ శేఖర్ శర్మ భారతదేశంలో ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒక్కరిగా మారాడు. ఒకప్పుడు ఇంగ్లీష్ మాట్లాడలేక బాధపడిన యువకుడు ఇప్పుడు ప్రపంచ వేదికలపై ప్రసంగిస్తున్నాడు. కుటుంబం. విజయ్ శేఖర్ శర్మ కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తాడు. తన విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహమే ప్రధాన కారణమని చెబుతాడు. తండ్రి ఒక సాధారణ టీచర్, కానీ తన కుమారుడిపై ఎప్పుడూ నమ్మకం కోల్పోలేదు. అదే నమ్మకం విజయ్కు బలం అయ్యింది. ఐపీఓ కల. ప్రతి వ్యాపారవేత్త కల తన కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావడం. పేటీఎం కూడా అదే దిశగా ప్రయాణించింది. అనేక సంవత్సరాల కష్టం తర్వాత కంపెనీ ఐపీఓని తీసుకొచ్చింది. దేశం మొత్తం పేటీఎం గురించి మాట్లాడుకుంది. ఇది భారతీయ స్టార్టప్ చరిత్రలో ఒక ముఖ్య ఘట్టంగా నిలిచింది. కష్టాలు మళ్ళీ వచ్చాయి, కానీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఐపీఓ తర్వాత కంపెనీ అనేక సవాళ్లను ఎదుర్కొంది. విమర్శలు వచ్చాయి, మార్కెట్ ఒత్తిడి పెరిగింది, చాలామంది మళ్ళీ సందేహాలు వ్యక్తం చేశారు. కానీ విజయ్ శేఖర్ శర్మకు వైఫల్యం కొత్త కాదు. అతను చిన్నప్పటి నుంచే సమస్యలతో పోరాడుతున్నాడు. అందుకే మళ్ళీ నిలబడ్డాడు. సంపద. ఒకప్పుడు బస్ ఛార్జీ కోసం ఆలోచించిన యువకుడు ఈరోజు వేల కోట్ల రూపాయల విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాడు. అతని సంపద వేల కోట్ల రూపాయల స్థాయికి చేరుకుంది. కానీ డబ్బు కంటే భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి నాయకత్వం వహించడమే అతని గొప్ప విజయం. యువతకు సందేశం. విజయ్ శేఖర్ శర్మ కథ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. నీకు ఇంగ్లీష్ రాకపోవచ్చు, నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ నీ కలలు పెద్దవిగా ఉంటే, నీ కష్టం నిజాయితీగా ఉంటే ప్రపంచం నిన్ను ఆపలేదు. ఎండింగ్. ఒక చిన్న పట్టణం, ఒక టీచర్ కొడుకు, ఇంగ్లీష్ తెలియని విద్యార్థి, వైఫల్యాలతో నిండిన యువకుడు ఈరోజు భారతదేశంలో డిజిటల్ విప్లవానికి చిహ్నంగా నిలిచాడు. అతని పేరు విజయ్ శేఖర్ శర్మ. పరిస్థితులు నీ భవిష్యత్తును నిర్ణయించవు, నువ్వు తీసుకునే నిర్ణయాలే నీ భవిష్యత్తును నిర్మిస్తాయి. ఇదే పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ అసాధారణ జీవిత కథ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.